మళ్ళీ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం ఈఎన్టీ సమస్యలకు ఎటువంటి వైద్యం అందుబాటులో ఉంది? ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయిందండి. ఏంటి లాస్ట్ 20 years ఇట్ హాస్ డెవలప్డ్ ట్రెమెండస్లీ. ముందు మా దగ్గర సిటీ లేకుండా ఇప్పుడు సిటీ స్కాన్ లో వీఆర్ ఏబుల్ టు డయాగ్నోజ్ ఆల్ సైనస్ ఇన్ఫెక్షన్స్ ఆల్. అండ్ ఇప్పుడు మేము సైనస్ సర్జరీ, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని అంటాము. అన్ని సైనస్ ప్రాబ్లమ్, క్రానిక్ సైనసైటిస్ ఇస్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లమ్. చాలా మందికి తలనొప్పి అవుతుంది, ముక్కు నుంచి గాలి సరిగ్గా రాదు, ముక్కు నుంచి తెమ్మడ పడుతుంది. అండ్ నార్మల్లీ మీరు అడిగారు లైఫ్ థ్రెటనింగ్ అని. ఈఎన్టీలో లైఫ్ థ్రెటనింగ్ తక్కువ ఉంటాయి, బట్ మార్బిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మా మెనీ డిసీజెస్, ఈఎన్టీ డిసీజెస్, పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఈఎన్టీ డిసీజెస్, their quality of life is compromised. ఓకే. So to improve quality of life, ENT problem should be solved. One of the common problem is chronic sinusitis. దీనివల్ల ఏమవుతుందంటే every month or once in 2 months, 4-5 days patient is sick. He is not able to go to office. తలనొప్పి అవుతుంది, జలుబు వస్తుంది, దగ్గు వస్తుంది. So it is a loss for him, and ఇది జనరల్లీ యంగ్ ఏజ్ లో ఎగ్జిక్యూటివ్ లో వస్తుంది. సో ది లాస్ టు ది నేషన్ ఆల్సో ఆర్ టు ది ఇండస్ట్రీ. ఎక్కడ పనిచేస్తున్నాం, సో 5 days. స్టూడెంట్ కుంది అనుకోండి, కాలేజ్ అవ్వలేదు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా కాంప్రమైజ్ అవుతుంది ఈఎన్టీ డిసీజ్ వల్ల. పీపుల్ నెగ్లెక్ట్ ఇట్. వాళ్ళు అనుకున్నారు తలనొప్పి అవుతుంది కదా అని. సో ఇప్పుడు కరెక్ట్ డయాగ్నోస్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే 100% బాగుంటారు. ఇప్పుడు సైనస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, క్రానిక్ సైనసైటిస్, దాంట్లో పాలిప్స్ ఉంటాయి, లేకుంటే సమ్ అవుతున్నాం అంటే అది మా దగ్గర పేషెంట్ వస్తే మేము ఇన్వెస్టిగేట్ చేసి, ఇప్పుడు మా దగ్గర ఎండోస్కోపీ కూడా ఉంది, నేసల్ ఎండోస్కోపీ చేస్తాము. చేసి వీ ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద కాజ్. సమ్ టైమ్స్ వీ గివ్ యాంటీబయాటిక్స్, సమ్ టైమ్స్ ఇఫ్ రిక్వైర్డ్ మేము ఆపరేషన్ చేస్తాము, ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ. ఇప్పుడు ఎంత మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ చేస్తాము. ఇప్పుడు లాప్రోస్కోపిక్ చేసేవాళ్ళు, లాప్రోస్కోపిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఈఎన్టీ సర్జన్స్ స్టార్టెడ్ మినిమల్ ఇన్వేసివ్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిందంటే దిస్ లాప్రోస్కోపిక్ ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది. కానీ ది లాప్రోస్కోపిక్, ది ప్రికర్సర్ ఫర్ లాప్రోస్కోపిక్ ఇస్ ఈ ఎండోస్కోపిక్ సర్జరీ. ఎందుకంటే ఫస్ట్ ఈ అబ్డోమన్ ఏమంటే ఓపెన్ చేస్తే కనబడుతుంది, దేకుద్దు, బట్ ముక్కులో కనబడదు అనమాట. మేము ఇమాజిన్ చేసేవాళ్ళం. సో జర్మనీలో వన్ సైంటిస్ట్, హీ హెస్ మేడ్ దట్ ఆప్టిక్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఒక చిన్న ఎండోస్కోప్ లోపల పెడితే వైడ్ కనబడుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ఆప్టిక్స్ కేమ్. లోపల ఒక కన్ను లోపల రూమ్ లోపల పెట్టినట్టు లోపల, ఎందుకంటే మేము మాకు లోపల కనబడకపోదు. ఇప్పుడు మేము ఆ ఎండోస్కోప్ పెడితే లోపలంతా కనబడేది. సో దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది అది చేసి మేము ఆపరేషన్ చేసేవాళ్ళం. అది మా ఆఫ్టర్ దట్, బికాస్ వన్స్ ద ఎండోస్కోప్ వాస్ యూజ్డ్ బై ఈఎన్టీ సర్జన్స్, లాప్రోస్కోపిక్ స్టార్ట్ అయింది. వాళ్ళు అన్నారు పెద్ద స్కార్ ఎందుకు, మనం కూడా కడుపులో చిన్నది హోల్ మీద. సో లాప్రోస్కోపిక్ హ్యాస్ అడ్వాన్స్డ్. సో సేమ్ థింగ్ ఈఎన్టీ ఆల్సో హ్యాస్ అడ్వాన్స్డ్. సో జనరలీ వాళ్ళైతే ముందు బిగ్ స్కార్ తో చేసేవాళ్ళు, ఇప్పుడు చిన్నది. మేమైతే ముందర నుంచి వితౌట్ వీఆర్ డూయింగ్ ఓన్లీ ఇన్ క్యాన్సర్స్ అండ్ ఆల్ పెద్ద ఓపెన్ చేసేవాళ్ళము. ఇప్పుడు అడ్వాన్స్డ్ సర్జరీ ఆల్సో వీఆర్ ఏబుల్ టు డూ త్రూ దట్ ఎండోస్కోప్. ముక్కులోనే కాదు, ఈవెన్ బ్రెయిన్ లో వీఆర్ గోయింగ్ త్రూ నోజ్ అండ్ డూయింగ్ ఆపరేషన్స్. అకాస్టిక్ న్యూరోమ్, ఇది చెవు నుంచి అకాస్టిక్ న్యూరోమా, పిట్యూటరీ అడినోమా అని ఒక కామన్ ప్రాబ్లమ్, అది బ్రెయిన్ లో ఉంటుంది. సో త్రూ నోస్ వీ గో అండ్ రిమూవ్ దట్. సో అంత అడ్వాన్స్ అయింది ఈఎన్టీ సర్జరీ. సో వీఆర్ ఏబుల్ టు డూ నాట్ ఓన్లీ ఇన్ ద ఇయర్, నోస్ అండ్ థ్రోట్, బట్ బియాండ్. అంటే మేము కన్ను వీఆర్ ఏబుల్ టు సాల్వ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విచ్ బయట నుంచి ఐలో చేయకుండా మేము లోపల నుంచే చేసేస్తున్నాము. అట్లనే బ్రెయిన్ లో పిట్యూటరీ అడినోమాస్ ఆల్సో అవర్ పీపుల్ ఆర్ డూయింగ్. సెకండ్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ హెడ్ అండ్ నెక్ సర్జరీ. ఇప్పుడు క్యాన్సర్స్, నెక్ క్యాన్సర్స్, పెరాటిడ్ ట్యూమర్స్, ఇవన్నీ సో చాలా అడ్వాన్స్ అయింది. ఇప్పుడు దర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఈఎన్టీ సర్జరీ అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ హెస్ ఆల్రెడీ టేకన్ ప్లేస్ అండ్ ఇస్ స్టిల్ డెవలపింగ్. ఈఎన్టీ సర్జరీస్ ఇప్పుడు వెస్ట్ లో కూడా ఇప్పుడు త్రూఅవుట్ ద వరల్డ్ ఈఎన్టీ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీస్ అని చెప్తున్నారు. అంటే వీఆర్ ఏబుల్ టు ట్యాకిల్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది థైరాయిడ్ సర్జరీస్. పెరాటిడ్, థైరాయిడ్ కూడా చాలా కామన్ ప్రాబ్లం. పెరాటిడ్స్, సమ్ ట్యూమర్స్ నెక్ లో చేస్తున్నారు, ఇయర్ లో. ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ
మైక్రో ఇయర్ సర్జరీ. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు అలర్జీ ఆల్సో ఇస్ ఎ వెరీ కామన్ ప్రాబ్లమ్. 10 to 20% ఆఫ్ జనరల్ పాపులేషన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ అలర్జీ. అండ్ ముక్కు ఫస్ట్ పార్ట్ ఉంది అలర్జీకి రావడానికి. ఇప్పుడు గాలి అలర్జీ చూస్తే మీరు ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలర్జీ. ఇప్పుడు దాంట్లో 80% నేసోబ్రాంకియల్ అంటే ఎయిర్ అలర్జీ, 10% ఏమో స్కిన్ అలర్జీ, అదర్ 5 to 10% గ్యాస్ట్రోంటెరిన్ అంటే ఫుడ్ అలర్జీ. సో 80 to 90% నేసోబ్రాంకియల్ అలర్జీ అంటే గాలి మనం తీసుకున్న దాంట్లో. స్కిన్ అలర్జీ అంటే ఏదో డిజీజ్ రావచ్చు, లేకుంటే మెటల్ పడకపోవచ్చు. ఫుడ్ అంటే ఏదో డైట్ ఎగ్ అలర్జీ, స్కిన్. కానీ గాలికి నేసోబ్రాంకియల్ అలర్జీకి మీరు గాలి తాపు వితౌట్ ఎయిర్. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ స్టడీ ఆఫ్ అలర్జీ ఇన్ ద నోస్ అండ్ బ్రాంకస్. సో దాంట్లో ఇప్పుడు నేసోబ్రాంకియల్ అనేది 30% ఉట్టి అలర్జిక్ రైనైటిస్. చాలా మందికి తుమ్ములు వస్తాయి, నీరు గారుతుంది, కళ్ళ నుంచి నీరు గారుతుంది, ముక్కు నుంచి నీరు గారుతుంది, జలుబు అంటారు. అంటే అది దేర్ ఆర్ 3 types ఆఫ్ కోల్డ్స్. కామన్ కోల్డ్ అని చెప్పేస్తారండి. అది కామన్ కోల్డ్. యాక్చువల్ కామన్ కోల్డ్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్ అంటే దాంట్లో వైరస్ ఉంటుంది, అది ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి వస్తుంది. దట్ ఈస్ అది సీజన్ ఉంటుంది. దాంట్లో జలుబు ఉంటుంది, తలనొప్పి వస్తుంది. దానికి 1 week ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. సెకండ్ ఈజ్ వేసోమోటార్ రైనైటిస్ అంటారు. దట్ ఈస్ బికాస్ అది ముక్కులో ప్రాబ్లం, ఇన్బిల్ట్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో వస్తుంది సమ్ డ్రగ్స్ వల్ల. ఇవి రెండులో సేమ్ సింటమ్స్ ఉంటాయి, బట్ దే ఆర్ డిఫరెంట్. ద థర్డ్ ఈజ్ అలర్జిక్ రైనైటిస్ విచ్ ఇస్ ఎ కామన్ ప్రాబ్లం. అలర్జిక్ రైనైటిస్ అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్ టు వన్ యాంటిజెన్, ఒక సీజన్ లో లేకుంటే అదర్వైజ్ అగరబత్తి ఉందనుకోండి, అగరబత్తి పొగ రాగానే నాకు తుమ్ములు వస్తాయి. ఆర్ సమ్ పెయింట్ ఆర్ హౌస్ డస్టింగ్ చేయగానే తుమ్ములు వస్తాయి. దట్ ఈస్ అలర్జిక్ రైనైటిస్. ఏమంటే ఆ హౌస్ డస్ట్ మైండ్ పోయి ముక్కులో పడగానే బాడీకి రియాక్షన్ వస్తుంది. సో ఈ నేసల్ అలర్జీ ఇస్ కామన్ ఇన్ అబౌట్ 30% ఆఫ్ పేషెంట్స్. ఈ 10 to 20% ఆఫ్ పాపులేషన్ ఇది అలర్జీ. అది హౌస్ డస్ట్ మైండ్ ప్లస్ సెకండ్ పోలన్స్ ఇన్ ది అట్మాస్ఫియర్ అండి. అంటే ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క పోలన్ రిలీజ్ అవుతుంది.